హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మాకైతే డే 2 అండి. అంటే ఇల్లు షిఫ్ట్ అయ్యి డే 2 అవుతుంది ఈరోజు. కాకపోతే మేము ఇంకేమీ సామాన్ సర్దుకోలేదు. స్లోగా పిల్లల్ని చూసుకుంటూ అని చేసుకుందాం అని చెప్పి. ఎందుకంటే ఏది ఆగినా పిల్లలు ఆగరు కదా. ఇంకా బాబు స్కూలు మార్నింగ్ 9కి ఇలా రెడీ అయిపోవాలి అని చెప్పి పెద్దగా సర్దుకోలేదు. కాకపోతే మేము ఇక్కడ హ్యాంగర్ పెట్టుకున్నాం బట్టల కోసము. అండ్ ఇక్కడ ఇన్వర్టర్ ఫిక్స్ చేసాము. ఇంకా టీవీ ఇంకేం సెట్ చేసుకోలేదు. ఆ టీవీ వాయిస్ అని అలాగే ఉన్నాయి. అక్కడ బాబు బుక్లు పెట్టుకున్నాడు. ఇంకా ఏవైతే చిన్న థింగ్స్ ఉన్నాయో అవి అక్కడ పెట్టాం పైనండి. ఇంకా మాకు కిచెన్లో ప్లేస్ కొంచెం తక్కువ ఇచ్చినారు. మాకు డైనింగ్ టేబుల్ ప్లేస్ సరిపోలేదు. తక్కువ ఉన్నాం కదా మెంబర్స్ మేము అని చెప్పి డైనింగ్ టేబుల్ ఇక్కడ పెట్టుకున్నాము. డైనింగ్ టేబుల్ చూడండి చెత్త టేబుల్ లాగా ఉంది. కాకపోతే అలాగే ఉంటుంది కదా. సోఫా అక్కడ పెట్టేసాము. ఇక్కడ ఈ ఇంట్లో ఏంటంటే దేవుడు గుడి ఇవ్వలేదండి మాకు. అయితే నేనేమో ఆన్లైన్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు వుడ్తో చేసిన గుడి ఉంటుంది కదా రెడీమేడ్ది. దానికి ఒక సెల్ఫ్ ఉంటుంది, దాంట్లో పూజ థింగ్స్ పెట్టుకోవడానికి. అది అంటే మనకి ఆర్డర్ వచ్చిన తర్వాత అది కొంచెము అది ఫిక్స్ చేయాలి. కాకపోతే ఏంటంటే నేను చూశాను, దాన్ని ఫెవిక్విక్ వేసి జాయిన్ చేసి ఆ ప్లేస్లో పెడదామని అనుకుంటున్నాను. ఆ దేవుడు గుడి అనేది అక్కడ పెడితే సోఫా ఇంకా కొంచెం జరిపి కింద మ్యాట్ సోఫా దగ్గర మ్యాట్ వేసి పెడదామనేసి అనుకుంటున్నాను. ఇంకా అలాగే చూడండి డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేశాను. జస్ట్ నార్మల్గా ఆ రోజు ఆగు ఇక్కడ పెట్టేసాము. ఇంకా దీంట్లో సామాన్లు ఉన్నాయండి. అయితే ఒక సిస్టర్ కమెంట్ చేశారండి నాకు, అక్క మీరు షిఫ్టింగ్ అయినప్పుడు బట్టలు ఎలా తీసుకొచ్చారనేది, అంటే బాక్స్లో ప్యాక్ చేస్తారా లేకపోతే బ్యాగ్లో? అయితే లేదు సిస్టర్, మేమైతే బాక్స్లో ప్యాక్ చేయలేదు. బాక్స్లో అన్నీ ఇంట్లో కిచెన్ సామాన్లు కానీ ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ సామాన్లు అన్నీ విరిగిపోతాయి కాబట్టి అవి బాక్స్లో పెట్టేసాము. అండ్ బట్టలు వచ్చేసి బ్యాగ్లో పెట్టామమ్మా. అది పెద్దది కాబట్టి ఎక్కువ బట్టలు ఉంటాయి కాబట్టి ఏ బాక్స్లో పెడితే సరిపోదు. సో అలాగైతే మేము తెచ్చాము. ఇంకా ఇక్కడ మాకు సింక్ ఇచ్చారు. ఇక్కడ బ్రష్లు పెట్టుకున్నాం. అదేంటంటే హాల్కి దగ్గరలో ఉంది. అండ్ ఇటువైపు మా కిచెన్ చూడండి దరిద్రంగా ఇంకొంది. పప్పు పాలకూర చేశాను. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, అంటే ఇక్కడ ఫిల్టర్ అని పెట్టమని. ఇప్పుడు ఇక్కడ నాకు చిన్న ప్లేస్ ఉందండి. సామాన్లు ఎక్కువ అవడం వల్ల ఏం చేస్తానంటే నేను ఆ స్టాండ్ లోపల పెట్టేసి మొత్తం సర్దుకున్నాను. మనకి అంటే మన అకార్డింగ్ మనకి యూజ్ చేసే అకార్డింగ్లో. ఇంకా ఇక్కడ గిన్నెల స్టాండ్ పెట్టుకున్నాను. ప్లేస్ లేదు, ఏం చేస్తాము. అక్కడ స్టోరేజ్కి ఇచ్చారు, పైన ఫుల్గా ఇచ్చారు. అయితే ఇంకా బాక్స్లో చాలా సామాన్లు ఉన్నాయి, ఏం సర్దుకోలేదు. ఇంక ఇటువైపు చూడండి లైట్ ఒకసారి ఆన్ చేస్తుంది. ఇక్కడ లైట్ పెట్టించాము. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ అండి ఇక్కడ పెట్టేసాము. ఇక్కడ దానికోసం ప్లేస్ ఇచ్చారు కాబట్టి వాషింగ్ మిషన్ గాజులు ఇక్కడ కిందకు వచ్చాయంటే ఇందాక బాక్స్లో సామాన్లన్నీ బాబు తీస్తున్నాడు, అన్ని కింద పెడుతున్నాడు. నేను ఏంటంటే అన్ని క్లీన్ చేసి మళ్ళీ ఎప్పుడులాగా పెడదామని చెప్పి. మనకి ఇటువైపు బయటకు వెళ్ళడానికి అంటే అవతల అంటే ఎంట్రన్స్కి వెళ్ళడానికి ప్లేస్ కాకుండా మనకి పెరట్న చిన్న గోల్ ఇచ్చారు. ఇక్కడ బట్టలు మేము వైర్ కట్టాము బట్టలు హ్యాంగ్ చేయడానికి. ఇటువైపు వెళ్ళడానికి ప్లేస్ ఉందండి. సో లాక్ వేసుకుంటే బెటర్ అని చెప్పి ఎనీ టైం లాక్ ఉంటుంది. మీరైతే ఇంకా ఏమైనా ఇంట్లో చేయాలా చేంజింగ్ పాజిటివిటీ కోసం ఏమైనా ఉంటే చెప్పండి. నాకు అంతగా తెలియదు. కొత్త ఇల్లు మారిపోతున్నాం కానీ మాకు అంతగా తెలియదండి. నార్మల్గా పాలు పంగించేస్తున్నాము, దేవుడు పూజలు చేసేస్తున్నాం, కానీ ఇంకా దానికి మించి నాకు తెలీదు. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ ఇచ్చారండి. అండ్ ఇది మనకి బెడ్రూమ్ కాకపోతే చాలా పెద్దది. అయితే ఇక్కడ ఇంకో డ్రెస్సింగ్ టేబుల్ మాకు ఉంది. ఈ డ్రెస్సింగ్ టేబుల్లో నేను నా థింగ్స్ పెట్టుకుంటాను. అండ్ ఈ టేబుల్ ఇక్కడ పెట్టి నాకు టైలరింగ్ మిషన్ నాకు ఉందని మీకు తెలుసు కదా, అందుకని చెప్పి దానికి ఆ మోటార్ ఉంది. ఆ మోటార్ వైర్ చిన్నది కాబట్టి ఇక్కడ ఈ బోర్డు పెట్టించాము. దానివల్ల ఏంటంటే ల్యాప్టాప్కి కానీ ఇప్పుడు ఛార్జింగ్కి కానీ చాలా ఈజీ అవుతుంది. అండ్ మా వారు పాటలు పాడతారు, మీకు తెలుసు కదా, ఆయన ఆర్టిస్ట్ కాబట్టి ఆయన కూడా చాలా యూజ్ అవుద్ది. అక్కడ ఒక చిన్న బీరో పెట్టాను. ఏసీ మొన్న ఫిట్ చేసామండి. ఇంకేంటంటే ఇల్లు మారితే చాలా ఇబ్బంది. అవన్నీ పాత ఇంటి నుంచి తీయించుకొని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేయించుకుంటే చాలా ఖర్చు అవుతుంది. అండ్ ఇక్కడ పెద్ద బీరో పెట్టాము.
అక్కడ మనకి కొంచెం సెల్ఫ్ ఇచ్చారు, ఇంకేం సర్దుకోలేదు, తెచ్చి అలాగే పెట్టుకున్నాము. ఆ పైన కొన్ని జాకెట్స్ మా వారివి, అక్కడ హార్మోనియం పెట్టేసాము. కుర్చీ ఇవన్నీ ఇంకేం సరదలేదండి. మనకు అవతల విండో అంటే అదే మనకు చూపించాను కదా, ఈ కిచెన్ సైడ్ నుంచి డోర్ ఉందని. ఆ డోర్ వచ్చేసి అదే ఆ ప్లేస్ వచ్చేసి ఇటువైపు మనం డోర్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి కానీ బట్టలు ఆరపెట్టుకోవడానికి అవుతుందండి. అయితే అదే సరే అండి, ఎక్కడైతే మీకు చూపించాను, కాకపోతే ఏమైనా కొంచెం అనిపిస్తే నాకు చెప్పండి. ఎక్కడెక్కడ ఏమైనా చేంజింగ్ చేయాలేమో, ఇటువైపు ఉండకూడదు అటువైపు ఉండకూడదు అని ఏమైనా అనిపిస్తే. ఇంకా ఇంట్లో నాకేంటంటే కొన్ని డోర్ కర్టన్స్ అవన్నీ పెట్టించుకోవాలి. సో మొత్తం అంతా ఫైనల్గా మనకి సెట్ అయిపోయింది, అన్నీ బాగా పెట్టుకున్నామంటే నేను మీకు మంచిగా హోమ్ టూర్ చేసి చూపిస్తాను. బయట నుంచి ఎలా కనిపిస్తుందా అన్నీ పెడతాను. నాకేంటంటే కొన్ని ఝూమర్స్, డోర్ కర్టన్స్ నాకు చాలా ఇష్టం అండి. ఆమ్చే అవన్నీ చేసిన తర్వాత ఒక వీడియో పెడతాను, మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఏమైనా తప్పులు ఉంటే నాకు సజెస్ట్ చేయండి, పర్వాలేదు. నేను మీ చిన్న చెల్లిని అనుకోండి, ఏమైనా ఉంటే చెప్పండి, ఇక్కడ ఇలా చేయకూడదు అలా చేయకూడదని. అండ్ ఇప్పటికి ఆగస్ట్ వచ్చేసింది కానీ ఒక్క తగ్గడం లేదు. సో బై బై అండి, లవ్ యూ ఆల్.